హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సన్ అండ్ మూన్ హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, అదే అండి సూర్యవంక నెలవంక. ఆ హెయిర్ క్లిప్స్తో పాటు పాపిడి బిళ్ళ కూడా చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ అయితే ఓహెచ్బి షీట్ తీసుకొని ఫస్ట్ అయితే హాఫ్ మూన్ అనేది మనం డ్రా చేసుకోవాలి, ఎందుకంటే పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి. ఫస్ట్ అయితే మీరు వ్యాక్స్ స్ట్రిప్ మీద డ్రా చేసుకొని దానిపైన ఓహెచ్బి షీట్ పెట్టి ఇలా చూసుకొని పెట్టుకోండి. అప్పుడు చాలా నీట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఇవి ఇన్స్టాగ్రామ్లో 600 అలా ఉన్నాయి, అంటే అవి క్వాలిటీ ఉంటాయిలేండి. కాకపోతే పిల్లలకి పెట్టేటప్పుడు వాళ్ళు ఉంచుకుంటారో పడేస్తారో కూడా తెలీదు. అలాంటప్పుడు అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకు అని హ్యాండ్మేడ్లో చేసి చూద్దాం, వస్తే లేకపోతే లేదు అని చెప్పి ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చాయి, చాలా బాగా వచ్చాయి. అసలు రెడీమేడ్ వాటి లుక్ లాగానే అనిపించింది. ఇక్కడ నేను స్టోన్ చైన్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే పర్ల్ చైన్ కూడా తీసుకోండి. ఇక్కడ నేను ఏంటంటే వైట్ స్టోన్స్ లాగా కొంచెం రెడీమేడ్ లుక్ రావడం కోసం నేను ఇక్కడ స్టోన్ చైన్ అనేది తీసుకుంటున్నాను. ఇలా హాఫ్ మూన్ షేప్లో స్టోన్ చైన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ స్పేస్ మొత్తం కూడా మీరు ఫిల్ చేసుకోండి. ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టుకున్నాను అటు ఇటు. తర్వాత అటు ఇటు కూడా చిన్న స్పేస్ ఉంది కదా, దాంట్లో నేను ఇక్కడ జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటితో ఫిల్ చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హ్యాండ్మేడ్లో కూడా చాలా ఐటమ్స్ చేయొచ్చు, అంటే రెడీమేడ్వి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనలేకపోతే ఇవి చేసుకోవచ్చు. జస్ట్ 100 రూపీస్లోనే నాకు అయిపోయాయి ఈ 3 కూడా. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం గ్రీన్ కనిపించడం కోసం నేను ఇక్కడ సెంటర్లో ఇక్కడ గ్రీన్ కలర్ది ఒకే ఒక్క స్టోన్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం గోల్డ్ లుక్లో కనిపించాలి. రెడీమేడ్ లుక్ రావడం కోసం నేను ఇక్కడ సెంటర్లో ఇలా 4 పెట్టి సెంటర్లో ఒక్కటి గ్రీన్ కలర్ది యాడ్ చేస్తున్నాను. ఏ కలర్స్ అయినా సరే మనకి ఇష్టం వచ్చిన కలర్స్ చేసుకోవచ్చు, కాకపోతే రెడీమేడ్ లుక్ రావాలి అంటే ఇలాగా వైట్ కలరే ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు నెలవంక అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సూర్యవంక. ఇదైతే చాలా సింపుల్, అదే కష్టంగా ఉంటుంది, కానీ సూర్యవంక చేయడం అయితే చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ సెంటర్లో నేను ఇప్పుడు చిన్నవి రౌండ్ షేప్వి సెరమిక్ గోల్డ్ ఉంటాయి కలర్, అవి ఇలా పెట్టుకుంటున్నాను. పెట్టుకొని సేమ్ మనకి ఇప్పుడు మూన్వి క్లిప్లో ఎలా అయితే సెంటర్లో గ్రీన్ పెట్టానో అలాగే ఇక్కడ కూడా గ్రీన్ పెట్టుకుంటున్నాను. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే నాకు చంద్రవంక ఈజీగా అయిపోయినట్టు అనిపించింది, కానీ సూర్యవంక అసలు ఎలా చేయాలి అనేది అసలు అనిపించలేదు. ఎందుకంటే రౌండ్గా మొత్తం పెట్టేసుకుంటే క్లమ్జీగా అయిపోతుంది అని క్లిప్ రెడీమేడ్ లుక్ వస్తుందో లేదో అని చెప్పి కొంచెం అనిపించింది. కానీ ఫైనల్గా అయితే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ట్యూబ్ బీడ్స్ ఉంటాయి కదా, మనం ఎంబ్రాయిడరీలో యూస్ చేస్తాం, ఆ ట్యూబ్ బీడ్స్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటికి చివరి ఎడ్జెస్లో కూడా సేమ్ సెరామిక్వి రౌండ్వి పెట్టుకుంటున్నాను. అవి కాకుండా మీరు వైట్వి రౌండ్వి కూడా యూస్ చేసుకోవచ్చు, వాటితో కూడా లుక్ బాగుంటుంది. అంటే కలర్ కంటే ఇవి కొంచెం రెడీమేడ్ లుక్ గోల్డ్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ క్లిప్స్ ఇలా ఫ్లాట్ ఉంటే బాగోదు, కొంచెం 3Dలా కనిపిస్తే బాగుంటుంది. కాబట్టి 3D పెట్టాలంటే కింద బేస్ ఏదో ఒకటి ఉండాలి. నేను ఇక్కడ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని చుట్టూ కూడా పెట్టుకుంటున్నాను సెంటర్లో. ఫస్ట్ అయితే మీరు రౌండ్ ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత కూడా స్టోన్ చైన్తో రౌండ్ మొత్తం క్లోజ్ చేసుకోండి. అప్పుడు లోపల ఇంకా మీకు మిగిలిన స్పేస్లో మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టోన్ చైన్తో మొత్తం చుట్టూ రౌండ్ అనేది చేసేసుకుంటున్నాను. నేను చేసేటప్పుడు వీడియో సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో కూడా నేను చూసుకోలేదు, అందుకే కొంచెం క్లమ్జీగా ఉంది. ఇక్కడ నుంచి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హాఫ్ మూన్ షేప్వి గ్రీన్ కలర్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే గ్రీన్ ఆల్రెడీ నేను యాడ్ చేస్తున్నా, కొంచెం కనిపించినా సరే బాగానే ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్వి హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ 3D ఫ్లవర్ టైప్ కావాలనుకుంటున్నా కాబట్టి డ్రాప్ షేప్ కుందన్స్ని ఈ హాఫ్ మూన్ షేప్ పైన గ్లూ అప్లై చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. అంతే అండి. ఇప్పుడు మనకి ఇటు ఇలా షేప్ అయితే సేమ్ ఉంటుంది, కానీ దాంట్లో మీరు చేసే డిజైన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది.
ఎలా అయినా సరే మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. కాకపోతే రెడీమేడ్‌వి కొనే అంత అమౌంట్ అయితే పెట్టలేము పిల్లల కోసం. 650 రూపీస్ పెట్టి కొంటే వాళ్ళు ఒక్క రోజులోనే పడేస్తారు. ఇలా చేస్తే ఇవి పోయినా అంత బాధ అనిపించదు. అంటే కష్టపడి చేస్తాం. కాకపోతే మళ్ళీ చేసుకోవచ్చు అనే ఒకటుంటుంది. ఎందుకంటే 100 రూపీస్‌లో అయిపోతుంది. ఇప్పుడు ఇవి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటి బ్యాక్ సైడ్ పిన్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మీ దగ్గర గేజ్ వైర్ ఉంటుంది కదా! ఇలా గేజ్ వైర్‌ని పిన్ మీకు ఎంత హైట్‌లో కావాలో అంత హైట్‌లో ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఈ చివరి టిప్స్‌ని కొంచెం ఇలా బెండ్ చేసుకోండి. అంతే. హాఫ్ మూన్ దానికైతే సింపుల్‌గానే పెట్టేసుకోవచ్చు. దానికి వ్యాక్స్ స్ట్రిప్‌కి హోల్డ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ దానికి గ్లూ అప్లై చేసి ఫస్ట్ మనం ఆ పిన్‌ని అనేది ప్లేస్ చేసుకొని దానిపైన వ్యాక్స్ స్ట్రిప్ కూడా సేమ్ సైజ్ కట్ చేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా అటాచ్ చేసిన తర్వాత ఒక 12 అవర్స్ డ్రై అయిపోనివ్వండి. అప్పుడు చాలా గట్టిగా అయిపోతుంది. అస్సలు ఊడిపోవు. ఇప్పుడు రౌండ్ షేప్ దానికి వ్యాక్స్ స్ట్రిప్ సేమ్ రౌండ్ కట్ చేసుకొని ఇలా చిన్న హోల్ పెట్టి అందులోకి పిన్‌ని పెట్టి అప్పుడు అటాచ్ చేయండి గ్లూ అప్లై చేసి. వీటిని డైరెక్ట్‌గా మనం హెయిర్‌కి తగిలించుకోవచ్చు. లేదంటే బ్లాక్ కలర్‌వి ఉంటాయి కదా చిన్న క్లిప్స్, ఆ క్లిప్స్‌కి మనము తగిలించి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే చంపిన్నిస్‌లు ఉంటాయి చిన్నవి, వాటికి కూడా మనం పెట్టుకోవచ్చు. బ్లాక్‌వి పెట్టుకుంటే అవి కనిపించకుండా ఇవి మాత్రమే కనిపిస్తాయి. నేను లాస్ట్‌లో పిక్ కూడా యాడ్ చేస్తాను మా పాపది పెట్టిన ఫోటో. ఇప్పుడు పిన్స్ అయితే రెడీ అయిపోయాయి. పాపిడి బిళ్ళ చూద్దాం. ఇప్పుడు వాటికి మ్యాచ్ అయ్యేలాగే చేయాలనుకుంటున్నా కాబట్టి స్టోన్ చైన్‌తో చిన్నది అంటే చిన్న పాప కోసం కాబట్టి చిన్న సైజులో ఇక్కడ డ్రాప్ షేప్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా బార్డర్ మొత్తం స్టోన్‌తో పెట్టేసుకోవాలి. ఈ పాపిడి బిళ్ళకి నెక్ పీస్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా నేను చేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. పాపిడి బిళ్ళ అయితే చాలా బాగుందండి. రెడీమేడ్‌లా ఉంది. అందుకే నాకు దీన్ని బేస్ చేసుకొని నెక్ పీస్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. కొంచెం వీడియోని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల ఇంకొంచెం మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇలా మొత్తం బార్డర్ ఫిల్ చేసుకున్న తర్వాత మనకి క్లిప్‌లో ఎలా అయితే 3D టైప్ రావాలనుకున్నానో అలా ఇందులో కూడా డ్రాప్ షేప్‌వి కుందన్స్ 3Dలా కనిపించాలి కాబట్టి కింద ఇక్కడ 3 నేను రౌండ్ షేప్ కుందన్స్ పెట్టుకున్నాను. దానిపైన డ్రాప్ షేప్‌వి అటాచ్ చేసుకున్నాను. గ్రీన్ అనేది మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్‌గా ఎలివేట్ అయ్యేలా చేసుకుంటున్నాను కదా! అందుకని దీంట్లో కూడా సెంటర్‌లో ఒక చిన్న గ్రీన్ కలర్‌ది కుందన్ అనేది యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంది. చిన్న పిల్లలకి చాలా చాలా క్యూట్‌గా ఉంటుంది సింపుల్‌గా. ఇప్పుడు ఇది కూడా డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఐ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఐ పిన్స్ లేకపోతే గేజ్ వైర్‌తో కూడా ఐ పిన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి. ఐ పిన్స్ అయితే ఈజీగా అయిపోతాయి. ఐ పిన్స్ తీసుకుంటే గేజ్ వైర్‌తో ప్రిపేర్ చేయడానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ నేను కింద హ్యాంగ్ చేయడం కోసమని 5 ఐ పిన్స్ పెట్టుకుంటున్నాను. పైన పాపిడి బిళ్ళకి చైన్ పెడతాం కదా! అందుకని ఒకటి మొత్తం టోటల్‌గా 6 ఐ పిన్స్ అనేది యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ వ్యాక్స్ స్ట్రిప్ ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఇది పెట్టుకోవడానికి చైన్ టైప్ కావాలి కదా! నేను ఇక్కడ పర్ల్ చైన్ యూజ్ చేస్తున్నాను. పర్ల్ చైన్ కాకుండా నార్మల్ చైన్ యూజ్ చేయొచ్చు. లేదా కట్టుతీగతో మీరే ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి చివర హుక్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాంగ్ చేయడం కోసం ఇక్కడ ఒక గ్రీన్ కలర్ బీడ్ అయితే ఒక్కటే యూజ్ చేస్తున్నాను. గ్రీన్ మరీ ఎక్కువ ఉండకూడదు కాబట్టి మిగతావన్నీ కూడా వైట్ కలర్‌వి లారియల్ పర్ల్స్ యూజ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం హ్యాంగ్ అయిపోయింది చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఇప్పుడు పైనేమో చైన్ యాడ్ చేసేస్తే అంతే, పాపిడి చైన్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ కాస్ట్‌లో పాపిడి బిళ్ళ అయితే ఒక 20-30 రూపీస్‌లో అయిపోతుంది. అంటే బీడ్స్ కొంచెం కాస్ట్ ఉంటాయి. ఒక 50 రూపీస్‌లో అయినా సరే అయిపోతుంది. రెడీమేడ్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి మీరే పెడితే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.